నువ్వు పడే కష్టానికి, డైరెక్టర్ మీద నీకున్న నమ్మకానికి, ఎవ్రీథింగ్ హ్యాట్స్ ఆఫ్. నిన్ను చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలి. నీలాగా నువ్వు పడినంత కష్టం చాలా మంది పడాలి. ఎంత కష్టపడితే నీ అంత ఎత్తు ఎదుగుతాం అన్న ఆశతో యూ విల్ బి అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. ప్రతి బర్త్డేకి మెడ్రాస్లో ఉన్నప్పుడు గుర్తుందా చోట నువ్వు బర్త్డే బాగా ఫంక్షన్స్ చేసేవాళ్ళు, ఉత్సాహంగా అందరూ డ్యాన్స్ చేయటం ఎదుంటే బన్నీ డ్యాన్స్ ఒక రోజు చూశాను, ఎరగదీసేసాడు అనమాట. వెంటనే వాళ్ళ మదర్ నిర్మలను పిలిచి, నిర్మల ఇదిగో 100 రూపాయలు, మీ అబ్బాయి పెద్ద అయిన తర్వాత నేనే హీరో చేస్తానని చెప్పి 100 రూపాయలు ఇచ్చాను. ఆ 100 రూపాయలు నా 100వ సినిమాకి లింక్ అయిందమ్మా. నాకు ఎంత ఇష్టం అయిపోయాడని నాకు ఇష్టం. అలా ధైర్యంగా ఉండాలి, ఒక ఎనర్జెటిక్ గా ఉండాలి, ఫాస్ట్ గా ఉండాలి. ఏంట్రా ధైర్యం చాలట్లా? నువ్వు మగాడివైతే రారా, నిన్ను చంపి నీ సమాధి మీద పోలవరం ప్రాజెక్ట్ పునాదులు లేపుతాం. రారా రా. ఫస్ట్ ఫిల్మ్ నుంచి ఇప్పటి వరకు చూడండి ఎంత అంటే బాడీ కానీ, యాక్టింగ్ కానీ, డాన్సులు కానీ, ఒకటి కాదు ఇంత చేంజ్ నేను ఎవరిలో చూడలేదు. సినిమా అంటే ఎప్పుడైతే ఇష్టం. గుంటూరు బోల్కే ఎక్ షహర్ హై. నేను ఇక్కడ కొట్టాననుకో రీసౌండ్ ఉదర్ ఆతా. నేను ఆర్యా నుంచి వస్తున్నాను. ఇక్కడ నుంచి ఉన్న ఎనర్జీ ఎలా అంటే అది చేయాలని ఒక కసి ఉంటుంది, అంటే దేనికి వెనకాడు. నేను తెలివైన సార్, నా దగ్గర ఆవిడ కొట్టేలేడు. తెలివైనోడు ఎవడో అలా చెప్పడం. చెప్పాలి సార్. ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగద్దు పోతారని రాసినప్పుడు నా అలా అంటాడు, నన్ను కేలకద్దు చేస్తారు అని చెప్పపోతే ఎలా? నా హీరో కన్నా మై బ్రదర్ ఈజ్ మై బ్రదర్. సో మా బ్రదర్ గురించి నేను ఏం చెప్పినా తక్కువే. నిజంగా నువ్వు ఈ సినిమాలో యాక్ట్ చేసి ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు నేను అందరి ముందట నీకు ధన్యవాదాలు చెప్తున్నాను. నీ గురించి నాకు చెప్పి నా గురించి నువ్వు తెలుసుకుని రేసు మొదలు పెట్టద్దు. రేసులో నన్ను అందుకోవటానికి నేను రన్నర్ని కాదురా, రేసు గుర్రాన్ని. గన్నారెడ్డి, అల్లు అర్జున్, నేనున్నాను ఈ సినిమాలో, నేను చేస్తున్నాను ముందుకొచ్చాడు, తనంతగా తానుగా ముందుకొచ్చాడు. అలాంటి అల్లు అర్జున్కి హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. తను కేవలం స్టార్ హీరోయే కాదు, గొప్ప సినిమా ప్రేమికుడు. నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా, ఏడా ఉంటా. అన్ని ఫోకస్ ఎప్పుడు సినిమానే, సినిమా 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 తప్ప ఇంకా వేరే ఆలోచన ఉండదు. పబ్బుల్లో వాయించే డీజే కాదురా, పగిలిపోయేలా వాయించే డీజేనే. కృషి కషి ఈజ్ ఈక్వల్ పన్ని. ఇది మాత్రం నేను గుండె మీద చేసుకొని చెప్పగలను. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము టన్నులు ఉంది. ఇంకా చూస్తా. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడే, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడుకోవచ్చు. ఈ సినిమాని మొదటి నుంచి చివరి దాకా, కథ విన్న రోజు దగ్గర నుంచి ఇప్పటిదాకా, ఈ రోజు దాకా కూడా వేలు పట్టుకుని దీన్ని వదిలేయకుండా ముందుండి నడిపించిన అల్లు అర్జున్కి, మన బన్నీకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. స్టైల్గా ఉంది కదా. మీరు ఇప్పుడే కారు దిగారు, నేను ఇప్పుడే క్యారెక్టర్ ఎక్కా. ఆర్య అప్పుడు నేను అప్పుడే లెక్చర్ చేసి వచ్చాను. నేనేం చెప్తే విన్నాడు, పుష్పకి తను ఏం చెప్తే విన్నాను. అంటే కమర్షియల్ సినిమాలోనే నేను ఆ రిఫైనిటీ తీసుకొస్తా, నేను ఆ డిగ్నిటీ తీసుకొస్తా. నేనే బిజినెస్ లో ఏలెట్టి కెలకడానికి రాలే, ఏలేయడానికి వచ్చిన తగ్గేదలే. और फिल्म पुष्पा के लिए सर्वश्रेष्ठ अभिनेता का पुरस्कार ग्रहण कर रहे हैं श्री अल्लू अर्जुन. Pushpa, Allu Arjun for an intense, charismatic performance of an underdog challenging an entire corrupt system. Iconic role certainly deserves another round of applause. अपने अभिनय से जनता ही नहीं, जूरी का भी दिल जीतने वाले श्री अल्लू अर्जुन.
పుష్ప 2 అస్సలు తగ్గేదేలే.